వెల్కమ్ టు వైబ్రాంట్. నేను మీ శివాని. ఈ మధ్య కాలంలో టాలీవుడ్లో ఒక దరిద్రపు గొట్టు సంస్కృతికి తెరతీసింది మూవీ మేకర్స్. ఎవరైతే సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారో, ఎవరైతే చాలా దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారో, మీమ్స్ క్రియేట్ చేసి నీచంగా హేళన చేస్తూ ఉంటారో, ఆ బ్యాచ్ని అంతా తీసుకొచ్చి వాళ్ళకి స్పెషల్ షోలు వేయడము, వాళ్ళకి అవార్డులు ఇవ్వడం అలాంటివి పనికిమాలిన పనులు చేస్తూ ట్రోలర్స్ని బీభత్సంగా ఎంకరేజ్ చేస్తున్నారు. దాంతో వాళ్ళు మరింత రెచ్చిపోయి పర్సనల్ అటాక్ చేస్తూ ఉండడంతో దిద్దుబాటు చర్యలు చేపట్టింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇక ట్రోలింగ్ చేసే వాళ్ళు టెర్రరిస్టుల కంటే ప్రమాదం అని కూడా అన్నారు నటుడు, అదే విధంగా బిగ్ బాస్ ఫేమ్ శివబాలాజీ. ఇక ఈ మధ్య కాలంలో ట్రోలర్స్ విపరీత పోకడలకు అడ్డు లేకపోవడంతో పర్సనల్ అటాక్లు కూడా ఎక్కువైపోయాయని చెప్పాలి. ఇక అందులోనూ ట్రోలర్స్ కి అవార్డులు ఇవ్వడము, వాళ్ళని సినిమా వాళ్ళే ఎంకరేజ్ చేస్తూ ఉండడంతో ట్రోలింగ్ బ్యాచ్లు ఎక్కువైపోయాయి. అయితే పర్సనల్ అటాక్ చేస్తూ ట్రోలింగ్ చేస్తున్న దాదాపు 200 ఛానల్స్ పైగా చర్యలు సిద్ధం అయ్యింది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్. ఇక వారిపైన సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేయడంతో పాటు ట్రోలర్స్ ని అంతం చేయడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేశామని హెచ్చరించారు. ఇక ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శివబాలాజీ మాట్లాడుతూ, సోషల్ మీడియా ద్వారా పర్సనల్ అటాక్ ఏ రేంజ్ లో పెరిగిపోయిందో మనందరికీ కూడా బాగా తెలుసు, అది చూస్తూనే ఉన్నాము. ఇక కేవలం ఆర్టిస్టులనే కాదు, సాధారణ జనాలని, జర్నలిస్టులను, యూట్యూబర్స్ ని కూడా ట్రోల్ చేస్తూనే ఉన్నారు వాళ్ళందరూ. ఇక ఈ ట్రోలింగ్ ఎంతవరకు వెళ్ళిపోయింది అంటే, మనం ఏ పోస్ట్ పెట్టినా కూడా చాలా చీప్ గా ట్రోల్ చేస్తున్నారు. మనం ఉద్దేశం ఒకటైతే వాళ్ళు చూపించేది మరొకటి. ఈ ట్రోలింగ్ వల్ల చాలా మంది చనిపోతున్నారు కూడా. యూట్యూబర్ హనుమంతు ఇష్యూలో ఈ ట్రోలింగ్ ఏ రేంజ్ కి వెళ్ళిందో కూడా చూసాము. తండ్రి కూతుర్ల గురించి కూడా చాలా నీచంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక ఈ ట్రోలింగ్ సెలబ్రిటీలంతా చాలా ఇబ్బంది కూడా పడుతున్నారు. ఇక మేము ఏదైనా ఒక ప్రాజెక్ట్ తీసుకొని పాన్ ఇండియా రేంజ్ లో వెళ్తూ ఉంటే వాటిని కూడా చాలా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇక చిన్న టీజర్ని తీసుకొని వెకిలి చేష్టలు కూడా చేస్తున్నారు. ఎవరైనా వెక్కిరిస్తే అది తప్పు అని మన పెద్దవాళ్ళు చెప్పేవారు మనకి. కానీ ఇప్పుడు ఆ వెక్కిరించే బ్యాచ్లు, మీమ్స్, ట్రోలింగ్స్ పేజీలు పెట్టి మరీ పర్సనల్ అటాక్లు అయితే చేస్తున్నారు. డార్క్ కామెడీ పేరుతో తప్పుని కప్పిపుచ్చుకుంటున్నారు. ఈ ట్రోలర్స్ పైన మేము సీరియస్ యాక్షన్ కూడా ఇప్పుడు తీసుకోబోతున్నాము. మా అధ్యక్షులు మంచు విష్ణు కూడా ట్వీట్ చేశారు. చాలా మంది మీమర్స్ అయితే ఉన్నారు. మీమ్ పేజీలు కూడా ఉన్నాయి. ఇక ఈ ట్రోలింగ్ ఛానల్స్ దాదాపు 200 వాటిని కూడా గుర్తించాం మేము. వాటిని డౌన్ చేయబోతున్నాం ఇప్పుడు. డీసీపీ గారికి ట్రోలింగ్ ఛానల్స్ లిస్ట్ కూడా ఇచ్చాము. సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాము. ఇప్పుడు వరకు 25 ఛానల్స్ ని కనిపించకుండా కూడా చేశాం. ఇక ముందు ముందు ఇంకా చేయబోతున్నాం మేమందరము. ఇక సీరియస్ గా చెప్తున్నాము. ట్రోలింగ్ చేస్తే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉండబోతున్నాయని చెప్పారు. ఇక ఇది మన కోసమే కాదు, పబ్లిక్ కోసం కూడా. మొన్న చిన్న పాప పైనుంచి పడిపోతే ఆ చిన్నారి తల్లిని చాలా దారుణంగా ట్రోల్ చేశారు. ఆమె ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డకి తల్లి లేదు. అసలు మనం ఏం సాధిస్తున్నాము ఈ ట్రోలింగ్ వల్ల? కేవలం ట్రోలింగ్ ఛానల్స్ మాత్రమే కాకుండా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ట్రోల్స్ చేసే వాళ్ళపైన కూడా చర్యలు ఉంటాయి. ఇక ప్రస్తుతానికైతే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ట్రోలింగ్ ఛానల్స్ పైనే చర్యలు తీసుకుంటున్నాము. ఇక పైన మేము ఇదే పనిలో ఉంటాము. ఇక దీన్ని మేము చిన్న విషయంలాగా అస్సలు తీసుకోవడం లేదు. ఇదో టెర్రరిజం లాగా భావిస్తున్నాము. ఈ ట్రోలర్స్ చేసే వాళ్ళని నేను టెర్రరిస్టులనే అంటాను. ఎందుకంటే మనం అంతం చేస్తున్నా కూడా వాళ్ళు మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంటారు కాబట్టి. ఇక అలాంటి ట్రోలింగ్ టెర్రరిస్టులను అంతం చేయడానికి మేమందరం కూడా కఠిన చర్యలు చేపట్టాము. ట్రోలింగ్ చేసే వాళ్ళని మాత్రం విడిచిపెట్టేదే లేదు, ఆ ప్రసక్తే లేదు అంటూ వార్నింగ్ ఇచ్చారు నటుడు శివబాలాజీ. ఫర్ మోర్ అప్డేట్స్, సబ్స్క్రైబ్ టు వైబ్రాంట్.